ప్రభుత్వ హాస్టల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి విద్యార్థుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గాది రాజు అన్నారు. మందమరి పట్టణంలోని ఎస్సీ బాలుర పాఠశాలను ఆయన సందర్శించి హాస్టల్లో బస్సుల గురించి ఆరా తీశారు. అదేవిధంగా ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం ఆహారం అందించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూడా నాకు మీరు ఇంటిమేషన్ ఇవ్వచ్చు. నా మొబైల్ నెంబర్ మీ దగ్గరికి అందరి దగ్గర ఉందని చెప్పి దాని తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా చెప్పిన డేట్ ఛార్జెస్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన బ్రోచర్ కూడా రిలీజ్ ప్రకారం ఒకసారి వచ్చింది మరోసారి రిపీట్ కాకుండా బయోలెక్తో పాటు ఇట్లా ప్రొవైడ్ చేసుకొని ఉంటారు కదా. గెస్ట్ రికార్డు రేపు కార్డు ఉన్న ఎంఆర్ఓలు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, క్వాలిటీ ఉండట్లేదనో నెక్స్ట్ అనేది రిజాల్వ్ చేస్తున్నాడు. ఎట్లుంటుంది, బాగుంటుందా? మీకు పొద్దున పెట్టే టిఫిన్ కానీ ఇప్పుడు మీకు మామూలుగా అంటే ఎంతవరకు ఇస్తారు? రేటు సరిపోతా ఇంకా కూడా నాన్న ఏం పని చేస్తుంది? తర్వాత ఏమైనా అనుకుంటున్నాను అంతకుముందు ఇక్కడ వేస్ట్ రిమార్క్స్ ఉంటుంది. అది కూడా మెయింటైన్ చెప్పాను. రిమార్క్స్ ఇక్కడే రాస్తాను, అయిపోయానే వేసుకుంటాను. నా పేరు ఓంకార్, 9th క్లాస్ చదువుకుంటాను. జెడ్పీఎస్ఎస్ బాయ్స్ మందమరిలా. ఎస్సీ బాయ్స్ హాస్టల్ మా హాస్టల్. ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు, అన్ని ఫుడ్స్ మంచిగా పెడతాను. నేను సండే పొద్దున టిఫిన్ ఏమో ఇడ్లీ ఉంటుంది, మధ్యాహ్నం చికెన్, సాయంత్రం ఏదో వెజిటేబుల్ కర్రీ ఉంటుంది. డైలీ పొద్దున జావా విత్ మిల్క్ ఉంటుంది. చట్నీ ఉప్మా పొద్దున ఉంటుంది. మండే టేస్ట్ మంచిగా ఉంటుంది. పొద్దున ఒకటే చలి పెడతాను, వాటర్ లేదు, కూల్ వాటర్ ఉన్నది మాకు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు అలాగే మంత్రివర్గం ఆదేశాల మేరకు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మందమరి పట్టణంలో శ్రీపతి నగర్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే పెంచిన ఛార్జెస్ ఉన్నాయో, డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ అనేది ఈ పెంచిన రేట్లను ఈరోజు ఆవిష్కరిస్తాము. అలాగే ఏంటంటే పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులు అలాగే పిల్లలకు కూడా ఈ పెంచిన రేట్లు అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వం దాంట్లో ఎంత పెంచామని చెప్పి వాళ్ళకు సవివరంగా వివరిస్తాము. అలాగే స్టూడెంట్తో ఇంటరాక్షన్ చేస్తాము. సో ఈరోజు ఏంటంటే మేము స్టూడెంట్స్తో మాట్లాడాము, అలాగే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇంటరాక్షన్ మాకు తెలిసింది ఏంటంటే చాలా వరకు ఇక్కడ ఒక 30 నుంచి 35 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. అందరూ కూడా చాలా బాగా యాక్టివ్గానే ఉన్నారు. సో మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ అయితే ఏం లేదు. ఒకటే ఒక ఇష్యూ ఏంటంటే ఇది సొంత భవనంలో కాకుండా రెంటెడ్ భవనంలో నడపడం జరుగుతుంది. సో దానివల్ల కొంచెం ఏంటంటే మార్నింగ్ పూట హీట్ వాటర్ కొంచెం కష్టమవుతుందని చెప్పారు. అది కూడా కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళకు ఏదైతే ఉందో కట్టెల పొయ్యి మీద కాల్చిన హీట్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల యొక్క సేఫ్టీ దృష్ట్యా హీటర్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. అదేవిధంగా వాళ్ళ క్లాస్ రూమ్స్ కావచ్చు, కిచెన్ రూమ్స్ కానీ అన్ని పరిశీలించాము. అన్నీ కూడా చాలా నీట్గా వెలుగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్ ఛార్జెస్, రేట్ ఛార్జెస్ కూడా సక్రమంలో అందిస్తున్నారు. చాలా వరకు మారుమూల ప్రాంతాల్లో నుంచి ఉన్న అంటే పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. సో వాళ్ళ పేరెంట్స్తో అడిగినప్పుడు ఇక్కడ ఎందుకు జాయిన్ చేయించారంటే కంపారేటివ్గా మిగతా చోట్ల కంపేర్ చేస్తే ఈ మందమరి దాంట్లోనే బాగా ఎడ్యుకేషన్ ఇస్తుంది, అంతకుముందు మా పిల్లలు ఇక్కడ చదువుకున్నారు అని చెప్పారు. సో అంటే ఈ ఇన్స్పెక్షన్స్ అనేది 10-15 రోజులకు ఒకసారి జరుగుతూ ఉంటుంది ర్యాండమ్గా. మేము ర్యాండమ్గా ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అవుతాము. ఆ టైంలో ఏమన్నా వాళ్ళ నుంచి వచ్చిన సూచన పనులకు తీసుకుంటాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి నివేదిస్తాం. మా లెవెల్లో సాల్వ్ అయ్యేది ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం. కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారితో అలాగే డివి గారితో మాట్లాడి పిల్లలకు పౌష్టికాహారం అందించేటట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు పెంచిన ఏదైతే రేట్స్ ఉన్నాయో అలాగే ఈ రోజు నుంచి వచ్చే కొత్త మెనూ కూడా అన్ని హాస్టల్స్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాని ప్రకారమే అందించడం జరుగుతుంది. ఒకవేళ ఫుడ్లో ఏమన్నా క్వాలిటీ లేకపోయినా, ఏమైనా ఫుడ్ మెనూ ప్రకారం లేకపోయినా కూడా వెంటనే మా దృష్టి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈరోజు ఏదైతే పరిశీలించామో దీని సమగ్ర నివేదికను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అందిస్తుంది. థ్యాంక్ యూ.